నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దుర్గారావు అన్న. కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందన్న. దీనికి పేరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. చాలా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల పట్ల చాలా విశ్వాసం పట్ల చూపిస్తున్నారండి. అంటే మరి కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం విఫలమైంది 16 నెలల్లోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికైనా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. పరిపాలన చేతగానే వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారన్న. పరిపాలన తెలిసిన వాళ్ళు సమర్థవంతంగా చేసుకెళ్తారు. తెలియని వాళ్ళు ఏదో పార్టీ మీద ఏదో బుర్ర జనాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు జనాల్లో. ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా తంబలపల్లి మొలకలు చేయమని చెప్పి కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు పట్టుకున్నారు. టీడీపీ దగ్గరుండి కూడా తయారు చేసి కల్తీ మద్యం అమ్ముతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు అది దాని వెనకాల ఉన్నది జోగి రమేష్ అని చెప్పి ప్రధాన నిందితుడు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరేమంటారు దాని గురించి? ఏంటన్నా కల్తీ లిక్కర్ అని ఇప్పుడు వచ్చి అన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు పరిపాలనలు కానీ కల్తీ లిక్కర్ ఇలా చేస్తుందని కానీ అన్న వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చి ఎవరు లేరు. అదే వైసీపీ పరిపాలనలో అదే లిక్కరు వాళ్ళే త్వయంగా తయారు చేసి వాళ్ళే త్వయంగా అమ్మేసేవారు. అది తాగిన ప్రతి ఒక్కరికి పక్షవాతం ఇవన్నీ వచ్చి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా బాధపడి జనాలు హాస్పిటల్ పాలైపోయి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎక్కి 16 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు పరిపాలన? ఆయన పరిపాలన బాగానే ఉందండి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే నేను ఒక చదువుకునే ఎడ్యుకేటర్ని ప్లస్ విషయం చెప్తున్నా. ఆయన గొప్పతనం చెప్తాను, నేను చెప్పిన విషయం చెప్తాను. ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా పనిచేసినప్పుడు కూడా మంచి పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు గారు. నేను ఒక ఆదివాసిని, అడవిలో ఉండేవాడిని. నేను ఎంఏ బీఈడి చేసింది నేను. ఓకే, ఇప్పుడు రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకులాగే ఒక చదువుకున్న పర్సన్ని అటవీ పర్యావరణ శాఖకి సంబంధించిన ఒక ప్రభుత్వ అధికారిగా నియమించారు. చూసే ఉంటారు, ఆయన పేరు ఏదో ఉంది సంథింగ్, అడవుల్లో ఆయనకి అన్ని తెలుసు అని చెప్పి. మరి అటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళకి మంచి పదవి ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన ఆలోచన లేకుండా మంచి తెలియగలవాడు, మంచి విజన్ వర్సన. ఆయన చంద్రబాబు గారు విజన్ వర్సనం, మంచి అడ్మినిస్ట్రేటరు. అతను పడుకోడు, ఎదుటి పడుకోడు. ఆయన పరుగులు పెడుతుంటాడు. ఎందుకంటే పని చేయాలా, బేదలకు పని చేయాలా. మేము అడవిలో ఉండేవాళ్ళం అండి. అడవిలో నల్లమల జాతిలో ఉన్న అడవి ప్రాంతం మాది, శ్రీశైలం మల్లన మాది. మా పంచాయతీ కోసం వచ్చాం, అధికారులను అడిగాం. ఈరోజు 42 ఎకరాల్లో ప్లస్ ఇల్లు, స్కూలు కబ్జా అయింది. ఈరోజు మేము వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చాం. అయ్యగారు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ మనకు దొరకదు. మనం పేదవాళ్ళు మనకి ఆడ దొరికింది చెప్పండి. ఇప్పుడు ఎవరండి కబ్జా చేసింది? కబ్జా అయింది అగ్రకులాలు, స్కూలు, గవర్నమెంట్ స్కూలు, బిల్డింగ్, సమాధులు కూడా కబ్జా చేశారు. ఏదైనా పార్టీ చెందిన వాళ్ళు వైసీపీ సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళు పట్టాలు ఎక్కినాయి. ఓకే, ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ గారు కూడా వస్తే కూడా ఆమె పేరుందా అన్సారి మేము వచ్చినప్పుడు కూడా చూపించాం. మేము మా చేతుల భూమి అమ్మ ఇది మా పెద్ద చెప్పి చూపించాం. మేము చేస్తామని చేయలేదు. మాకు వైసీపీ నాయకులు మీ భూములు కబ్జా చేశారు మొత్తం అంతా. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది కదా, సంక్షేమం అభివృద్ధి అన్ని కూడా బాగా చేస్తున్నాం, మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు ప్రభుత్వ పరిపాలన బాగుంది? మీ అభిప్రాయం ఏంటో కోటర్గా? సో నా అభిప్రాయం అయితే కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. సో మా తుని కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం అవ్వచ్చు, మత్స్యకారులకు మత్స్యకార భరోసా అవ్వచ్చు, అదేవిధంగా మన రైతులకు అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, స్త్రీలకు స్త్రీ శక్తి ఒకటి, అదేవిధంగా ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, అలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. రీసెంట్గా మనకి ఆటో డ్రైవర్ల సేవలు అనేది వాళ్ళు కూడా అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే 16 నెలల్లో అవన్నీ వంటి సంక్షేమ పథకాలు కూడా చేసి చూపించింది ఇక కూటమి ప్రభుత్వం. ఇక అభివృద్ధి చూసుకున్నట్లయితే కనుక మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో ఎన్నో సీసీ రోడ్లు, మరెన్నో డ్రైన్లు, అదేవిధంగా మనకు రీసెంట్గా మన నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చి ఇక పారిశ్రామికంగా మన రాష్ట్రాన్ని
ఎంతో అభివృద్ధి చెందాలి. అలాగని అదేవిధంగా మనకు పోలవరం అయితేనే అది కూడా తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెంది ఫైనాన్షియల్గా స్టేట్ గ్రోత్ అవ్వడానికి సో అన్ని రకాలుగా కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని సంక్షేమం మరియు అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంతో శ్రమిస్తున్నారనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక ఓటర్గా మీరు అంతా బాగానే జరుగుతుంది, గతంతో పోల్చుకుంటే బాగుందని అంటారు. మరి వైసీపీ నాయకులు ఎందుకు మరి అసలు ప్రభుత్వ పరిపాలన మరీ దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది, అరాచక పాలన ఉంది, అసలు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంలో పరిపాలిస్తుందని మాట్లాడుతున్నారు? అంటే వైసీపీ చెప్పేది నిజమా, ఇక్కడ ప్రజలు చెప్పేది నిజమా అంటారా? సార్ ప్రజలు ఎవరు చెప్పట్లేదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గవర్నమెంట్ మీద రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే అవి ప్రజలు వాటిని నమ్ముతారు. అలాగని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే మాటలు ఎవరికి ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చి 16 నెలలు అయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అండ్ మెయిన్గా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు కదా, ప్రభుత్వ పనితీరు గురించి మీరేం చెప్తారు? వాళ్ళు చెప్పేది నిజమేనంటారా? 100% సూపర్ 6 పథకాలు అద్భుతంగా చేసి రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు చీఫ్ మినిస్టర్ గారు. ఇందులో ఏ రకమైన అవమానం అధైర్యం పడిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద నెగిటివ్ పెరుగుతుంది మెడికల్ కాలేజీల విషయంలోనే కానీ, కల్తీ లిక్కర్ తయారీ విషయంలో కానీ. రీసెంట్గా గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువ అవుతున్నాయి. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? ప్రభుత్వ ప్రమేయం ఏముందో అంటారు అందులో? అది మెడికల్ కాలేజీలు వాళ్ళు పూర్తిగా నిర్మించలేదు. అవన్నీ ఏదో నామమాత్రంగా కట్టినాయి. అవన్నీ ఇప్పుడు P4 సిస్టమ్ మీద మెడికల్ కాలేజీని డెవలప్ చేసి మన రాష్ట్రంలోనే ఎక్కువ వైద్యశాలలు ఉండేటట్టు చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అని నా అభిప్రాయం. సార్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది కదండి. సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అన్ని విధాలుగా కూడా మేము సక్సెస్గా ఉన్నాం, మంచి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు ఈ 16 నెలల్లో? ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా పరిపాలనలో నెంబర్ 1 స్థానంలో ఉన్నదని మేము గర్వీకంగా చెప్పగలుగుతాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా దివ్యాంగుల పట్ల చిన్నచూపు చూసి మరి దివ్యాంగుల యొక్క సమస్యలు పట్టించుకోకుండా నడుచుకునే ప్రభుత్వాలు చాలా వచ్చాయి. వాటి గురించి అయితే మేము చెప్పదలుచుకోలేదు. మరి ఈ ప్రభుత్వము దివ్యాంగుల పట్ల ఒక చిన్నటి జీవనోపాధి ఉద్యోగం కల్పించే స్థాయిలో మరి జీవనభృతి ఎన్టీఆర్ భరోసా ఇవ్వడం అనేది మాకు సంతోషకరము. నేను తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ మాది ఒక సంస్థ, వికలాంగుల సంస్థ ఉన్నది. ఆ సంస్థ ద్వారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మా దివ్యాంగుల పట్ల తిరుగుతున్నాం కాబట్టి మా వాళ్ళు పడుతున్న బాధలకు సమస్యలు వెత్తపి ఆఫీసులు ఇచ్చిన వెంటనే అది పరిష్కరించే దిశగా చర్య తీసుకొని మా వాళ్లకు తగిన కార్యాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ ప్రభుత్వం పట్ల మేము హర్షం వ్యక్తపరుస్తున్నాము. సార్ కూటమి ప్రభుత్వం 16 నెలల పరిపాలన పూర్తి చేసింది. ఇప్పటికీ ఒకవైపు సంక్షేమం అంటుంది, ఒకవైపు అభివృద్ధి అని అంటుంది, మేము మంచి ప్రభుత్వం బాగా పరిపాలిస్తామని అంటుంది. మీకేమనిపిస్తుంది సార్ పరిపాలన? సూపర్ ఉందండి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. అనుకున్న పనులు అన్ని సక్సెస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏది అనుకున్నా ఆ పని కంపల్సరీ చేస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. ఆయన పట్టుదలలో మార్పు లేదు. ఎవరినైనా పనిలో ముందుండాలంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అమలుపరిచాడు. ఇంకా ఇప్పుడు మన అమరావతిని మొన్ననే సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇంకా అమరావతిని బాగా డెవలప్మెంట్ చేస్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉంటే ఇంకా బాగా చేస్తాడు. ఇలాంటి నాయకుడు మనకి ఎక్కడైనా ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఇలాంటి నాయకునికి మనం చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, అమరావతిని అన్ని బాగా డెవలప్ చేస్తున్నారు అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అసలు ఫెయిల్ అయ్యింది, పరిపాలన చేత కావట్లేదు, అభివృద్ధి అయితే శూన్యం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళు చూడలేదు, బయట వచ్చి చూడాలి. వాళ్ళు వచ్చి సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా లేదా పబ్లిక్లో అడగండి. వాళ్ళు ఏదో ఫేస్బుక్లలో చిన్న మీడియాలలో మాట్లాడుకుంటూ ఏదో వచ్చారు కదా, మాట్లాడారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇంకా మిగతా అంటే ఏం లేదు.
చంద్రబాబు నాయుడు పని కూటమి ప్రభుత్వం పని బాగుంది, పనితీరు బాగుంది. ఎక్కడ పోయినా రోడ్లు కానీ ఏదైనా అమలు పరచాలంటే నెంబర్ 1గా అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది కదా, రోడ్ల విషయంలో ఎలా ఉందని అంటారు? మీరు ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేసే ఉంటారు. ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి ఎలా అనిపించింది రోడ్ల ఇంతకు విషయం? ముందు ఎక్కడ పడిపోతారో ఎక్కడ ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ బాగైపోయినాయి. చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు, ప్రయాణం మంచి జరుగుతుంది. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, మంచి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది ఒక ఓటర్గా? మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. అంటే ఎంతవరకు కనబడుతుంది సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మీకు ఏం కనబడుతుంది అంటారు? 100% కనిపిస్తుంది. రోడ్లు బాగైనాయి, అమరావతి స్టార్ట్ అయింది, అనేక మంది బ్రతుకుతున్నారు పని చేసుకుంటూ. అక్కడ కూలీలు కానీ కంపెనీ సిమెంట్ అన్ని రకాలుగా కూడా అక్కడ డెవలప్ అవుతుంది. జరుగుతుంది. నిన్నే కదా CRDA ఓపెన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మేము మంచి ప్రభుత్వం, సూపర్ 6 సూపర్ హిట్, అభివృద్ధి సంక్షేమం 2 చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి వీళ్ళు చేసింది ఏంటి? మీకేం కనబడుతుంది? అసలు మీరు ఒక ఓటర్గా ఏం చెప్పాలనుకున్నారు? మాకైతే మంచి పని చేసినాడు సార్. మాకు మా తల్లికి వందనం వేసినాడు. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ కావాలని క్లైమ్ ఇన్సూరెన్స్ చేశాడు. మాకు పనులు అయితే బాగా చేస్తున్నాడు సార్. ఇంకా అభివృద్ధి ఎలా ఉందని అంటారు? అభివృద్ధి మాకు మా ఏరియాలో అయితే అక్కడ ఇండోపూర్ ఏరియాలో మంచి అభివృద్ధి చేసినాడు సార్. అంటే ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది మొట్టమొదటిగా రోడ్లు ఎలా ఉన్నాయంట? రోడ్లు బాగున్నాయి సార్. మాకు అక్కడ రోడ్స్ అన్ని బాగా వేసినాడు. అంటే గత ప్రభుత్వం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగున్నాయి సార్. ప్రభుత్వం బాగున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ బాగానే పనిచేస్తున్నారు సార్. సార్ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? 16 నెలలు అయింది. సంక్షేమం అభివృద్ధి 2 కూడా మేము సరి చేసుకుంటూ వస్తున్నాం, మంచి ప్రభుత్వం అంటున్నారు. ఒక ఓటర్గా మీకేమనిపిస్తుంది? ఒక ఓటర్గా వచ్చేసి చంద్రబాబు గారి పరిపాలన చాలా సూపర్గా ఉంది. ఉపాధి ఉంది, హామీ ఉంది, పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చంద్రబాబు గారి పాలన చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చింది. బాగుందంటారు. మరి గత ప్రభుత్వ పాలన ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం పాలనతో పోల్చుకుంటే చంద్రబాబు గారి పాలన చాలా బెస్ట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, నేను చేసిన పరిపాలన ఎవరు చేయలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు, మొత్తం కల్తీలు, దోపిడీలు, దౌర్జన్యాలు మొత్తం అరాచకమే జరుగుతుందని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు అరాచకాలు జగన్ వల్ల అట్లా ఏమీ అనిపించడం లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. లోకేష్ గారు అభివృద్ధి వల్ల యువతకి ఎంతో భరోసాగా ఉంది. మాకైతే చాలా నచ్చింది. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, అమ్మఒడి, తల్లికి వందనం, DSC, ఉపాధికి యువతకు చాలా మేలు జరిగింది. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 16 నెలలు అయింది, అభివృద్ధి చేసామంటున్నారు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. మీకు ఎలా కనిపిస్తుంది సార్? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్. ప్రభుత్వం బాగానే నడుస్తుంది, ఇంకా మంచిగానే జరుగుతాయి. రేపు రాబోయే యువతకి ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సమిత్తంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మన వైజాగ్లో ఒక దీనికి గూగుల్కి సంబంధించి టాటా వాళ్ళది ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. ఆ లాంచ్ అయినప్పుడు 20,000 మందికి జాబులు ఉంటాయి. అలాగే మన హైటెక్ సిటీ ఎలా డెవలప్మెంట్ చేశాడో అదే టైప్లో చంద్రబాబు నాయుడు గారు వీటిల్లో మాస్టర్ ఆఫ్ మైండ్ కింగ్. యువతని పొలిసీ జాబులకైనా ఏదైనా అది లేట్గా ప్రాసెస్ వచ్చినా రేపు రిజెంట్గా నెంబర్ ఆఫ్గా ఉంటుందని ఆశిస్తున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా TCS నుంచి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. మన నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ TCS, గూగుల్, కాగ్నిజెంట్, ఎసెంచర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వైజాగ్ వస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. మరి ఎంతవరకు సాధ్యపడతాయంటారు? అవి సాధ్యపడుతుంది సార్. ఇప్పుడు ఆ రోజు మన బాబు గారు హైదరాబాద్లో చేపట్టే కదా ఈ రోజు నెంబర్ ఆఫ్ సిటీ అయింది. అలాగే టైం స్పెండ్ అవుతుంది, టైం లేట్ పెట్టినా కూడా నెంబర్ ఆఫ్ సిటీ అవుతుంది. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? 16 నెలలు అయింది, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, 2 పడవల మీద అడిగేస్తున్నారు అన్నారు. మరి మీకేమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి. ఏదైతే మొన్న ఈ మధ్యకాలంలో జరిపిన మెగా డిఎస్సి కానీ యువత అంతా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే వృద్ధులకి పింఛనీలు పెంచడం వల్ల వృద్ధులు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి
ఈ ఫ్రీ బస్సులు అయితే ఏతో పెట్టడం వల్ల వాళ్ళకి ఉచిత గ్యాస్ వల్ల మొత్తానికి సమాజంలో ఉన్న 70% ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయని అంటారు, ఉద్యోగాలు తీసారన్నారు కదా, అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి కూడా చాలా బాగుందండి. ఎన్నో కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మన యువతకి బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేది మనలో ఆశలు ఇంకా చిగురిస్తున్నాయి, ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం అంతా చీకట్ల అంధకారంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కొత్త ఆశలతో ముందుకు అడుగేస్తున్నారు. అభివృద్ధి విషయంలో అభివృద్ధి అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. అంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరి రీసెంట్ గా మెడికల్ కాలేజీ విషయంలో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతుంది గత నెల నుంచి. అంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపీపీ మోడల్ తీసుకొస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అది తప్పు, దానివల్ల ప్రైవేట్ కాలేజీలు అందరికీ కూడా అందుబాటులోకి రావు, అది నష్టం అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అండి. ఆయన ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం, ఆంధ్ర రాష్ట్రం, ప్రజలు అనే ఆలోచనతోనే ఉంటాడు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక విశాల దృక్పథంతో ఉన్న నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. ఆయన అభివృద్ధి, ఆయన చేసే ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఆయన యొక్క పరిపాలనని మనం ఎట్లానే నమ్మొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని నిద్రపోతా కూడా నమ్మకూడదు.